హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో అయితే వెన్స్డే రోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. నేను పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తాను అండ్ నా పని నేను ఎలా చేసుకుంటాను, పిల్లల్ని ఎలా కేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరి సాయం లేకుండా పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అందులోని టాడ్లర్స్ ఉన్న హౌసెస్ అయితే ఇంకా మామూలుగా చెప్పక్కర్లేదు. తుడుచుకున్నదే తుడుచుకోవాలి అండ్ సర్దుకున్నదే సర్దుకోవాలి. మనం సర్దుతూ ఉంటాం, ఇంకో పక్క నుంచి వాళ్ళు పీకుతూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే మా ఈషుతల్ని అయితే పడుకోబెట్టేసి ఇక్కడ నేనైతే హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను. నా తల ఎలా తయారైందంటే అసలు కనీసం తల కోమ్ చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ఆ ముడెట్టుకునే ఉంటున్నాను. కనీసం ఈ రోజన్నా మంచిగా జడేసుకుందామని చెప్పేసి ఈ ఫ్రెంచ్ బ్రైడ్ అయితే వేసుకున్నాను. నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఎవరన్నా ఆ హెయిర్ స్టైల్ నాకు వేస్తే ఎంత బాగుండో అని అనిపించేది. కానీ వన్స్ హెయిర్ కట్ చేసిన తర్వాత ఈజీగా నేనే వేసుకుంటున్నాను. ఆ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంట్లోనే వీ షేప్ హెయిర్ కట్ ఎలా చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఎవరికన్నా నచ్చితే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా మంచిగా తల దువ్వేసుకున్నాక మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే టైం అనమాట. అది పడుకున్నప్పుడే నేను మొత్తం గదులు అండ్ బయట గుమ్మం కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే మన పని మనం చూసుకుంటుంది, అది పని దాన్ని చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. అదేంటో తెలీదు, ఒక్కరోజు బట్టలు అయిపోయినా ఏదో ఆ పర్వతం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది అనమాట. ఆ లాండ్రీ బాస్కెట్ అయితే ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ బట్టలు అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా హ్యాండ్ వాష్ చేసే డ్రెస్ అయితే ఒకటి ఉంది, అది కూడా మంచిగా హ్యాండ్ వాష్కి అయితే పెట్టేశాను. వాషింగ్ మిషన్లోనే డెలికేట్ వాష్ ఉంటుంది, కానీ ఒకసారి వేసాను అనమాట. డెలికేట్ వాష్లో ఒక డ్రెస్ అయితే వేసాను, కానీ చాలా అంటే చాలా పాడైపోయింది ఆ డ్రెస్. ఇంకా వేసుకొని విధంగా అయిపోయింది. డెలికేట్ డ్రెస్కే ఆప్షన్ పెట్టినా అంత అలాగైందంటే ఇంక నార్మల్ వాష్ కుతికితే ఇంకేమవుద్దా అని చెప్పేసి ఇంకా ఆ రిస్క్ తీసుకోకుండా నేనైతే మంచిగా హ్యాండ్ వాష్ అయితే చేశాను. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. నేను వేసుకున్నది 1 or 2 టైమ్స్ వేసుకున్నానేమో. లాస్ట్ టైం అన్నవరం వెళ్ళాను కదా తొలి ఏకాదశికి, అప్పుడైతే వేసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ దాన్ని వాష్ చేయడానికి అయితే నాకు కుదరలేదు. ఇంకా మంచిగా వాష్ చేసి మబ్బుగా ఉంది, వర్షం వస్తుందేమో అనుకుంటానే ఇంకా ఆరేసాను అనమాట. ఆరేసాను ఒక 1 అవర్కి వర్షం అయితే వచ్చింది. ఇంకా ఆరలేదు, అలాగే వదిలేసాను అనమాట. కానీ వాటి మీద ఏమీ పడలేదు, జస్ట్ జల్లు అయితే పడ్డది. ఇవైతే నేను పెంచుకున్న మొక్కలు. ఒక్క మొక్కతో స్టార్ట్ చేశాను, ఇప్పుడు మా ఇంట్లోకి 8 మొక్కలు అయితే వచ్చినాయి. ఇదైతే తమలపాకు పాదు అనమాట. అండ్ హైబిస్కస్ మందార మొక్క ఒకటి, వాము మొక్క అండ్ కలబంద మొక్క అయితే ఈ 2 రీసెంట్గానే పెట్టాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు అయితే మడత పెట్టాల్సినవి ఉన్నాయి. మన ఇంట్లో ఏది పెరిగినా పెరగకపోయినా ఆ షింకు, ఈ ఉతకాల్సిన బట్టలు అండ్ మడత పెట్టాల్సిన బట్టలు ఎప్పటికప్పుడు చేసుకోలేదంటే పర్వతం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. ఈ అన్నిటిలో పెద్ద టాస్క్ ఏంటంటే మా ఈషు తల్లి లేసే లోపల నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అండ్ దాని స్నాక్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోపు మా రీతు కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఈ లోపు నా రిలాక్సేషన్ కొంచెం ఒక కాఫీ అయితే కలుపుకుందాం, మిగతా పాలు అయితే తోడు పెట్టేద్దామని చెప్పేసి ప్యాకెట్ అయితే కట్ చేసి పాలు అయితే కాగబెడుతున్నాను. ఈ కాగబెట్టే లోపే మా ఈషు తల్లి అయితే లేచిపోయింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అనమాట. ఇంక తప్పదు కదా, వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళని అయితే ప్యాంపర్ చేయాలి. కాసేపు ప్యాంపర్ చేస్తా ఓ పక్క అయితే నేను కాఫీ కోసం పాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా మా రీతు తల్లి వచ్చిన వెంటనే పాలు అయితే అడుగుతుంది, దానికోసం అండ్ నా కోసం కూడా పాలు అయితే కాగబెట్టుకున్నాను. ఇక్కడ కాఫీ కోసం అయితే కలుపుకుంటున్నాను అనమాట నేను. ఇంకో పక్క నుంచి అయితే ఏడుపు మామూలుగా లేదు, ఎత్తుకోమని. నేనైతే పిల్లల్ని మ్యాక్సిమం వంటగదిలో అయితే ఎత్తుకోను, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా. సో మ్యాక్సిమం వంటగదిలో ఎత్తుకోపోవడానికే ట్రై చేస్తాను. దాన్ని అయితే కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం స్నాక్స్ ఏయోటి పెట్టి, మిక్చర్ అయితే ఉంది ఇంట్లో, సో మిక్చర్ పెట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి టీవీ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ బయట బాల్కనీలో కూర్చుని మంచిగా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను.
ఇంకా మా రీతు వచ్చే లోపల దానికోసం అయితే దోశలు వేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పిండి అయితే ఒక గిన్నెలోకి సపరేట్గా చేసుకుని దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ చుట్టూరు అయిపోయిన పిండి మొత్తం ఊడ్చేసి మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బయట ఉంటే, ఎందుకంటే పులిసిపోద్ది. అండ్ దాంట్లో కలిపేసిన అండ్ నెక్స్ట్ డేకి అయితే పిండి పాడైపోద్ది అని చెప్పేసి కొంచెం అయితే సపరేట్గా తీసుకుని రీతు కోసం దోశలు వేద్దాం అనుకున్నాను. ఈలోపు వేసేలోపు మా రీతు అయితే వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి. ఇంకా కిందకి వెళ్ళి ఆటో నుంచి అయితే నేను తీసుకురావాలి. వీళ్ళు స్కూల్లో ఏమో కానీ మా రీతు అయితే యూకేజీ అనమాట. దాని బ్యాగ్ బరువు ఎంత ఉంటుందంటే 2 కేజీల బరువు అయితే ఉంటుంది అనమాట. చదివేది యూకేజీ కానీ వాళ్ళకంటే వాళ్ళ బ్యాగుల బరువే ఎక్కువ ఉంటుంది. నా చిన్నప్పుడు నాకు అలాగే బుక్స్ మోసి మోసి ఇప్పటికి కూడా కొంచెం ఏదైనా బరువు ఎత్తితే నా భుజం అంతా నొప్పి వచ్చేస్తుంది. కానీ మా పిల్లలకి అలాంటివి వద్దని చెప్పేసి మ్యాక్సిమం ఆటో దగ్గరికి నేనే తీసుకెళ్తాను. అండ్ వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ తీసుకొస్తారనమాట. ఇంకా స్కూల్ నుంచి రాగానే దాన్ని అయితే ఫ్రెష్ అప్ చేసి ఫస్ట్ అయితే పాలు ఇచ్చేస్తాను. పాలు తాగాక కొంచెం శాంతం అవుతుంది అనమాట. ఎందుకంటే వచ్చి రాగానే ఆకలి ఆకలి అని అంటూనే ఉంటుంది. పాలు ఇచ్చామంటే ఒక 5 మినిట్స్ ఆగుతుంది కదా అని చెప్పేసి పాలు ఇచ్చేసి ఇంకా దానికోసం అయితే దోశలు వేస్తున్నాను. చిట్టి దోశలు వేసి దానిపైన మునగాకు పౌడర్ అయితే అదే కారప్పొడి అయితే వేసి ఇస్తున్నాను అనమాట. మా రీతు మునగాకు అస్సలు తిందు, కనీసం ఇలాగన్నా తింటుంది కదా, ఇలాగన్నా మంచిగా కాల్షియం పడుతుంది అని చెప్పేసి మునగాకు పౌడర్ వేసి ఇచ్చాను. గుళ్ళో ప్రసాదం పంచే ముందు దేవుడికి నైవేద్యం పెడతారు కదా, అలాగే మా రీతుకి ఏమన్నా పెట్టే ముందు ఫస్ట్ మా ఈషుకి అయితే పెట్టాలి. ఇంకా అక్కకి ఎలాగో దోశలు వేసాను కదా, దీనికి కూడా ఒక చిన్న దోశ అయితే వేసి చిన్న ముక్కల కింద వేసి సాస్ అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇక్కడ నన్ను ఎవరు తప్పుగా అనుకోకండి, సాస్ ఏంటి సాస్ అన్హెల్దీ అని అనుకోకండి. కొన్ని అయితే తప్పవబ్బా, మనం ఎంత హెల్తీగా మెయింటైన్ చేద్దాం అనుకున్నా ఎక్కడో చోట బయట అయితే అలవాటు అవ్వకుండా ఉండదు. ఇంకా వాళ్ళకైతే దోశలు వేసి ఇప్పించేసి నేనైతే ఇంక వంటగదిలో నా పని అయితే చేసుకోవడానికి వచ్చాను. బిఫోర్ 6 అయితే నా పనులు మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే 6 to 8 మా రీతు దగ్గరే కూర్చుంటాను అనమాట దాన్ని చదివించడానికి. మధ్యలో 1.5 month అనుకుంటా హాలిడేస్ వచ్చి, సమ్మర్ హాలిడేస్ వచ్చి మొత్తం అన్నీ మర్చిపోయింది. ఇంకా ఈ మధ్యకాలంలో మళ్ళీ రికవర్ అవుతుంది. నేను దాన్ని వదిలేసి మళ్ళీ నా పని నేను చేసుకున్నానంటే ఆటలు ఆడేస్తుంది. ఇంకా బిఫోర్ 6 అయితే మొత్తం గిన్నెలు అండ్ లంచ్ బాక్స్ ఏదైతే ఉందో మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకున్నాక ఒక్కసారి గ్యాస్ స్టవ్ మొత్తం తుడిచేసుకుంటాను అనమాట. తుడిచేసుకున్నాక ఈ నైట్ డిన్నర్ కోసం కూడా మ్యాక్సిమం ప్రిపేర్ చేసేసుకుంటాను. ఎందుకంటే 8 అంటే వాళ్ళకి అప్పటికే ఆకలి వేసేస్తే నేను అప్పుడు ఏమన్నా ప్రిపేర్ చేశానంటే ఒక్క క్షణం కూడా ఆగరు. సో ఇంకా అదే టైంలో నేనైతే ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ షింక్లో గిన్నెలు తోమేసుకున్నాక బట్టలు వాషింగ్ మిషన్ ఫస్ట్ వేసాను కదా, అవి కూడా అయిపోయినాయి. ఇంకా మంచిగా ఆరేసాను, చుట్టూరునే ఆరేసాను. ఎందుకంటే మేడపైన ఆరేసిన మళ్ళీ వర్షం వస్తే 10 సార్లు అటు ఇటు తిరగాలి. అదైతే చుట్టూరు ఆరేసుకుంటే గాలి కన్నా ఇవాళ కాకపోయినా రేపన్నా ఆరుతాయి కదా అన్నట్టు ఇంకా మంచిగా చుట్టూరునే ఆరేసేసాను. నాకు ఈ వర్షాకాలం అంటే ఎంత చిరాకంటే, ఒకటి బయటికి వెళ్ళడానికి ఉండదు, బట్టలు ఆరేసుకోవడానికి ఉండదు, ఏమన్నా ఎండబెట్టుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు అబ్బా. నిజంగా అంత చిరాకు వస్తుంది వర్షం అంటే. కానీ తప్పదు కదా, అన్ని సీజన్లని మనం భరించాలి. అండ్ మీకే సీజన్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం. చలి వేసిన మంచిగా ఎండ వస్తుంది, అటు చలి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని మా రీతు చేత అయితే హోంవర్క్ చేయించి కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు చదివించమని, అవైతే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో మా రీతు రైటింగ్ చాలా అంటే చాలా బాగా రాస్తుంది అనమాట. నీట్గా రౌండ్గా రాస్తుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దాని హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక టీవీ టైం అనమాట. ఒక 1/2 hour 1 hour చూసి ఇంకా 8:30 కల్లా టీవీ ఆపేస్తుంది. ఈ లోపు నేనైతే ఇద్దరికి అన్నం తినిపిస్తాను. ఇద్దరికి ఒకసారి తినిపించేసి ఇంక ఇద్దరిని పడుకోబెట్టేశాక అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని తింటాను. ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ చేసుకున్నాను. ఉప్పుడు పిండి నిమ్మకాయ ఉప్పుడు పిండి అయితే చేశాను అనమాట. అది పెట్టుకొని G5లో ఏదో సినిమా ఉంది, ఎప్పుడో నా 8th క్లాస్లోనే ఎప్పుడో వచ్చిన సినిమా, అది పెట్టుకుని అయితే నా టైం ఇలా స్పెండ్ చేశాను. ఇది అబ్బా నా ఈవినింగ్ టు నైట్ రొటీన్. ఈవినింగ్ నేను ఇల్లు అయితే నీట్గా సర్దాను. మళ్ళీ చూసారా పక్కన ఎన్ని బొమ్మలు తీసి పెట్టిందో మా ఈషు తల్లి అయితే. ఇంకా మంచిగా సినిమా చూస్తా నేనైతే మంచిగా టిఫిన్ కంప్లీట్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.